బ్రేకింగ్ చూస్తున్నాం. సైబరాబాద్లో కీచక కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలికలను ట్రాప్ చేసి కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసినట్లు రాజేంద్రనగర్ పిఎస్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ బాలికపై అత్యాచారం చేసిన సమయంలో వీడియో కూడా తీసుకున్నాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరించి పలుమార్లు బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ లైంగిక వేధింపుల కేసులో కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ ప్రదీప్ను కస్టడీలోకి తీసుకున్నారు. సైబరాబాద్లో కీచక కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలికలను ట్రాప్ చేసి కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసినట్లు రాజేంద్రనగర్ పిఎస్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ బాలికపై అత్యాచారం చేసిన సమయంలో వీడియో కూడా తీసుకున్నాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరించి పలుమార్లు బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, రక్షించాల్సిన పోలీసులే భక్షకులై ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటీవలే పోలీసు వ్యవస్థలోనే ఒక అధికారిని సస్పెండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినా పోలీసు అధికారుల్లో కొంతమందిలో మార్పు రావట్లేదు. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కింది స్థాయి నుంచి పెద్ద పోస్ట్ వరకు కూడా ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా ప్రతి విషయాల్లోనూ ఒకవైపు అవినీతి విషయాలు కావచ్చు, మరోవైపు ఒకవైపు అంటే వేధింపుల విషయాలన్నింటిలో కూడా పోలీసులు ముందంజలో ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే మైనర్ బాలిక వేధింపు కేసుకు సంబంధించి ఒక కానిస్టేబుల్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జే ఎయిర్పోర్ట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ప్రదీప్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం కస్టడీలో తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే మైనర్ బాలికకు సంబంధించి గత కొన్నేళ్లుగా మాట్లాడడం కావచ్చు, ఆమెతో లైంగిక సంబంధాలు ప్రదీప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా సార్లు కూడా నమ్మించి మోసం చేశారని కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పిఎస్ లో ఫిర్యాదు అయితే చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్ధేల్లో ఆమె నివాసం ఉంటుంది. చర్చిలో మొదట పరిచయం ఏర్పడింది. ఆ క్రమంగా సన్నిహితంగా మారి వివాహేతర సంబంధానికి అయితే దారితీసింది. ఒక్కసారి మొదలైన అక్రమ సంబంధం ఆ వీడియోలు చూపించి మరి వాళ్ళు మార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే సంవత్సరం క్రితమే వేరే అమ్మాయిని ప్రదీప్ అనే కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా బాలికతో సంబంధాలు పెట్టుకొని వీడియోలు తీసి చిత్రీకరిస్తూ కూడా బాలిక ఏదైతే ఆమెను బెదిరిస్తూ కూడా అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు. వీడియోలో బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అత్యాచారం చేశారని ఇప్పటికే స్టేట్మెంట్ అమ్మాయి నుంచి పోలీసులు సేకరించారు. ఏసీపీ శ్రీనివాస్ కూడా దీనిపై స్పందించి ప్రదీప్ పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. మొత్తం మీద ఇలాంటి క్రమశిక్షణలు రెగ్యులర్ గా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. పోలీసులపై ఇలా ఏదైతే ప్రస్తుతానికి అయితే కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో అతనిపై ప్రదీప్ పై కూడా కేసు నమోదు చేశాము, విచారిస్తున్నామని కూడా ఏసీపీ తెలిపారు. థ్యాంక్ యూ అమర్.